దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సప్లైపై కీలక ప్రకటన చేసింది కేంద్రం. ప్రస్తుతం ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదని తెలిపింది. వినియోగదారులు భయపడొద్దని పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ప్రకటించింది. ప్రస్తుతం ఎల్పీజీని గృహ అవసరాలకే మళ్లిస్తున్నట్లు చెప్పింది. అలాగే హాస్పిటల్స్, విద్యా సంస్థల లాంటి ముఖ్యమైన రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. అందుబాటులో ఉన్న ఎల్పీజీని పారదర్శకంగా పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయడానికి పరిశ్రమలతో సంప్రదింపులు చేస్తున్నట్లు చెప్పింది కేంద్రం. హార్మూజ్ నుంచి కాకుండా ఇతర మార్గాల్లోనూ ఎల్ఎన్జీ తెస్తున్నట్లు తెలిపారు అధికారులు. గృహ అవసరాలకు బుక్ చేసుకున్న 2.5 రోజులు డెలివరీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ చర్యలతో ఎల్పీజీ ఉత్పత్తి 25% పెరిగిందని తెలిపారు. హార్మూజ్ జలసంధి కాకుండా ఇతర మార్గాల ద్వారా ముడి చమురుడు దిగుమతి చేస్తున్నట్లు చెప్పారు. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఎల్పీజీ కొరత లేదంటూనే ప్రస్తుతం గృహ అవసరాలకే మళ్లిస్తున్నట్లు చెప్పింది. అప్డేట్స్ ఏంటి? ఎల్పీజీ కొరతకు సంబంధించి దేశవ్యాప్తంగా ఒక భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ కీలక ప్రకటన చేసింది. ఎల్పీజీకి సంబంధించి ఎలాంటి కొరత లేదు, గృహ అవసరాలకు సంబంధించి బుక్ చేసుకున్నటువంటి 2.5 రోజుల్లోనే ఎల్పీజీకి సంబంధించినటువంటి గ్యాస్ ని అందిస్తున్నాము. ఇంకా మిగతా రంగాలకు సంబంధించి ముఖ్యంగా ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని విద్యా సంస్థలు అలాగే ఆసుపత్రులకు సంబంధించి గ్యాస్ ని సరఫరా చేస్తున్నాము. మిగతా రంగాలకు సంబంధించి నాన్ డొమెస్టిక్ అంటే కీలకంగా రెస్టారెంట్ కావచ్చు, వీటన్నిటికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఒక కమిటీని కూడా ఫామ్ చేసింది. వాటి నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులను అన్నింటినీ కూడా ట్రాన్స్పరెన్సీగా పరిశీలించేందుకు ఆ కమిటీ పనిచేస్తుంది. వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు ఆ సమస్యలను ఎట్లా సార్ట్అవుట్ చేయాలనే దానిపైన కమిటీ వర్క్ చేస్తున్నట్లుగా కేంద్ర పెట్రోలియం శాఖ ఒక కీలక ప్రకటన అనేది కూడా చేసింది. అయితే ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. రిఫైనరీకి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాము. గ్యాస్ ఉత్పత్తిని పెంచాము. దాంట్లో భాగంగానే సుమారు 25% పైగా గ్యాస్ ఉత్పత్తిని పెంచినట్లుగా పెట్రోలియం శాఖ తెలిపింది. ఇక మిగతా వాటికి సంబంధించి కీలకంగా దిగుమతులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నారు. హార్మూజ్ నుంచి కాకుండా మిగతా మార్గాల ద్వారా భారత్ కి ఎల్ఎన్జీని తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నట్టుగా ప్రకటించింది. సుమారు 70% పైగా దిగుమతి అనేది కూడా ఈ హార్మూజ్ జలసంధి నుంచి కాకుండా మిగతా మార్గాల ద్వారా దేశానికి రప్పించేటువంటి ప్రయత్నాలు అనేది కూడా చేస్తున్నారు. ఇక ఎల్ఎన్జీలకు సంబంధించి కొత్త కార్గోల ఒప్పందాలు అనేది కూడా చేసుకుంటున్నారు. త్వరలోనే ఒక 2 ఎల్ఎన్జీ కార్గోస్ నుంచి కూడా భారత్ కి ఎల్పీజీ అనేది కూడా దిగుమతి చేసుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసినట్టుగా భారత పెట్రోలియం శాఖ సమాచారం ఇచ్చింది. కీలకంగా ఎవరు కూడా భయాందోళనలకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. గృహ అవసరాలకు సంబంధించి తమ మొదటి ప్రాధాన్యత, మిగతా వాటికి సంబంధించి ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకొని వాటికి గ్యాస్ సప్లైకి సంబంధించినటువంటి అంశాలపైన నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటామంటూ కూడా కేంద్రం ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇక 2-3 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా రెస్టారెంట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే కీలకంగా నాన్ డొమెస్టిక్ యూజర్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఒక భయాందోళన ఉంది. స్టాక్ లేదు అనేది మొదటి నుండి కూడా ప్రచారం జరుగుతూ ఉంది. వాటన్నిటికి సంబంధించి కేంద్రం ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే చేసింది. ఎల్ఎన్జీకి సంబంధించి కావచ్చు, ఎల్పీజీకి సంబంధించి ఎలాంటి స్టాక్ సంబంధించి స్టోరేజ్ సంబంధించి ఎలాంటి కొరత అనేది లేదు. ఎవరు కూడా భయాందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్తూనే గ్యాస్ సరఫరాకు సంబంధించి గరిష్టంగా 20 నుంచి 25 రోజుల వరకు టైం అనేది కూడా పెట్టాము. కానీ ఎవరైతే బుకింగ్ చేసుకుంటున్నారో బుకింగ్ సంబంధించి చేసుకున్నటువంటి 2.5 నుంచి 3 రోజుల లోపే గ్యాస్ అనేది కూడా డెలివరీ చేస్తున్నట్టుగా కేంద్రం స్పష్టతనిచ్చింది. కీలకంగా మొత్తం ఈ రోజు ఉదయం నుంచి కూడా బుకింగ్ సంబంధించి ఎవరైతే ఆన్లైన్ పోర్టల్ ద్వారా చేసుకున్నా లేకపోతే టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా బుక్ చేసుకునేందుకు ప్రయత్నాలు జరిగినా బుకింగ్స్ అవ్వట్లేదు అనేది మొదటి నుండి కూడా జరుగుతున్నటువంటి ప్రచారం. వాటన్నిటికి సంబంధించి కూడా కేంద్రం స్పష్టతనిచ్చింది. ఎవరైతే గృహవసరాల కోసం బుక్ చేసుకుంటున్నారో వారికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సరఫరా చేస్తున్నాము. గృహవసరాలు అనేది తమ మొదటి ప్రాధాన్యత అంశంగా ఉంది కాబట్టి వాటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండానే సరఫరా అనేది కూడా సాగుతోంది. మిగతా వాటికి సంబంధించి కమిటీ ఫామ్ చేశాం కాబట్టి ఆ కమిటీ మిగతా డిస్ట్రిబ్యూషన్ సంబంధించి ట్రాన్స్పరెన్సీగా ఒక నిర్ణయం అనేది కూడా తీసుకుంటామంటూ కూడా కేంద్రం స్పష్టత ఇచ్చింది. రైట్ మదార్.